వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు పండుగ సందర్భంగా గూడ్లూరులో మొక్కలు నాటే కార్యక్రమం జనసేన మరియు మెగా అభిమానులు నిర్వహించారు. డాక్టర్ పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు ఆగస్టు 22ను పురస్కరించుకుని వాతావరణ కాలుష్య నియంత్రణ, భూమి ఉష్ణోగ్రత తగ్గించాలనే సంకల్పంతో పర్యావరణ పరిరక్షణ కోసం అఖిల భారత చిరంజీవి యువత వారు రాష్ట్ర వ్యాప్తంగా మొక్కలు నాటే కార్యక్రమం సూచించి ఉన్నారు. వారి సూచనల ఆదర్శంగా పరిగణలోకి గుడ్లూరు మండలం జనసేన మరియు మెగా అభిమానులు, కందుకూరు నియోజకవర్గ జనసేన నాయకులు దేవల భాస్కర్ రావు, ఉమ్మడి ప్రకాశం జిల్లా చిరంజీవి యువత అధ్యక్షుడు వెంకట్రావు సూచనల మేరకు గుడ్లూరులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాథమిక పాఠశాలలో స్థానిక ఉపాధ్యాయుల అనుమతితో మండల పరిషత్ అభివృద్ధి అధికారి వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా మొక్కలు నాటడం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీడీఓ వెంకటేశ్వరరావు మాట్లాడారు. ఈ రోజు గూడ్లూరులోని మా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పద్మ విభూషణ్ చిరంజీవి పుట్టినరోజును పురస్కరించుకుని అడ్వాన్స్ గా మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టిన ప్రతి ఒక్కరూ అభినందనీయులని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి సహకరించిన, ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన ప్రతి మెగా అభిమానులు, జన సైనికులకు పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. జై చిరంజీవ, జై చిరంజీవ, జై చిరంజీవ, జై చిరంజీవ, జై చిరంజీవ, జై చిరంజీవ. అందరికీ నమస్కారం. డాక్టర్ పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారి ఆగస్టు 22వ తేదీ జన్మదినం పురస్కరించుకొని వాతావరణ కాలుష్య నియంత్రణ, భూమిలో ఉష్ణోగ్రత తగ్గించాలనే సదుద్దేశంతో అఖిల భారత చిరంజీవి యువత వారు పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటే కార్యక్రమం సూచించారు. వారి సూచనలు ఆదర్శంగా తీసుకొని మా ఉమ్మడి ప్రకాశం జిల్లా చిరంజీవి యువత అధ్యక్షులు వెంకటరావు గారి సూచనల మేరకు, అలాగే మా జనసేన కందుకూరు నియోజకవర్గ నాయకులు దేవల భాస్కర్ రావు గారి సూచనల మేరకు గుడ్లూరు మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుల సహకారంతో, ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో, హెచ్ఎం గారి సహకారంతో గౌరవనీయులైనటువంటి మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఆయన ముఖ్య అతిథిగా పిలుచుకొని ఈరోజు మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభించాం. మా గుడ్లూరు మండల జన సైనికులు, మెగాభిమానులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి విస్తృతంగా పాల్గొన్నారు. జై చిరంజీవ, జై చిరంజీవ, జై చిరంజీవ, జై చిరంజీవ, జై చిరంజీవ. ఈరోజు శివశంకర వరప్రసాద్ అనే అతను తల్లిదండ్రులు పెట్టి పేరు, ఆయన అభిమానులు పెట్టి పేరు మెగాస్టార్ చిరంజీవి. సినీ రంగంలో అగ్ర హీరోగా నిలదొక్కుంటూ ఇట్లా ఆయన అభిమానులను కూడా ఆదుకుంటూ, ఆపదలో ఉన్నవాడిని ఆదుకుంటూ, దేశంలో ఎక్కడ లేనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తూ బ్లడ్ బ్యాంక్ అంటే ఒక సేవా కార్యక్రమం పెట్టాడు. అదేవిధంగా కరోనా మహమ్మారి వ్యాధి సోకించడంతో వారికి ఆక్సిజన్ సిలిండర్ ఉచితంగా ఇవ్వడం జరిగింది. ఇటువంటి మహానీయుడు శివశంకర వరప్రసాద్ అనే సినీ హీరో అభిమానులకు తెలియనటువంటి మెగాస్టార్ చిరంజీవి గారి జన్మదిన శుభాకాంక్షలు చేసుకుంటూ జిల్లా ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గం గుడ్లూరు మండలంలోని చిరంజీవి అభిమానుల అధీనంలో, జనసైనికుల అధీనంలో ఈరోజు వారు చెప్పిన విధంగా ఈ ఆక్సిజన్ని ఎక్కువగా ఉంచే విధంగా చెట్లు నాటి వాతావరణాన్ని బాగుపరిచే విధంగా వాళ్ళు తీసిన నిర్ణయాన్ని గౌరవిస్తూ ఈరోజు మా నాయకుడు దేవల భాస్కర్ గారు ఆదేశం మేరకు గుడ్లూరు మండల కేంద్రమైన హై స్కూలు, ఎలిమెంటరీ స్కూలు పాఠశాలలో మొక్కలు నాటడం జరిగింది. ఇటువంటి మంచి కార్యక్రమం చేయడంలో కొడుదల వారి ఫ్యామిలీ ముందుంటుంది. అది ప్రతి ఒక్కరు గమనించాలి. ఈరోజు మంచి కార్యక్రమం చేసాం. దాదాపు 10 మొక్కలు నాటామంటే ఎంతమంది ఆక్సిజన్కి ఇచ్చినామంటే ఆలోచించాలి. దయచేసి ఈ యొక్క కార్యక్రమాన్ని అందరూ గమనించి రాను ప్రతి ఒక్కరూ ఒక్కొక్క మొక్క నాటి ఆయన చెప్పినటువంటి ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని ప్రజల్లో తీసుకెళ్తూ చర్యలు తీసుకున్నాను తెలియజేసుకుంటూ జై చిరంజీవ, జై చిరంజీవ, జై